రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా? అసలు జగన్ను అరెస్ట్ చేస్తారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఏపీలో లిక్కర్ స్కామ్ చుట్టూనే ఇప్పుడు రాజకీయం తిరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మద్యం పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని కూడా చంద్రబాబు వెల్లడించారు. చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుపుతున్న సిట్ బృందం ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ ధనుంజయ రెడ్డి సహా మాజీ సీఎం ఎస్ఓడి కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డి సహా మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్లో జరిపిన సోదాల్లో ఏకంగా 11 కోట్ల రూపాయలను నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫామ్ హౌస్లో 12 అట్టపెట్టెల్లో ఉన్న 11 కోట్ల నగదు డంప్ గుర్తించారు. రాజ్ కసిరెడ్డి అనుచరుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకే సోదాలు నిర్వహించిన అధికారులు సులోచన ఫామ్ హౌస్ నుంచి నగదును స్వాధీనం చేసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి ప్రధాన అనుచరుడు వరుణ్ A40గా ఉన్నారు. వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకే ఈ సోదాలు నిర్వహించారు. మద్యం స్కామ్ కేసులో జగన్ అరెస్టు తప్పదని టీడీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు జనసేన, బీజేపీ నేతలు ఎలాంటి ప్రకటనలు చేయటం లేదు. ఇదే సమయంలో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు ఖాయమన్నారు. జగన్ను ఎవ్వరూ కాపాడలేరు అన్నారు. జగన్ అరెస్టును ఎవ్వరూ ఆపలేరు అంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జగన్ జైలుకు వెళ్ళక తప్పదన్న మాధవ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇదే కేసుపై మాజీ ఐఏఎస్ అధికారి ఈవైఆర్ కృష్ణారావు కూడా ఘాటు వ్యాఖ్యలే చేశారు. జగన్ అరెస్టు ఖాయమని ఐవైఆర్ కృష్ణారావు తేల్చేశారు. మద్యం కుంభకోణంలో జగన్ పూర్తిగా దొరికిపోయారన్నారు. ఈ స్కామ్ నుంచి బయటపడలేరు, పడడు అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి పోస్టులో ఒక అనామకుని అపాయింట్ చేశారని, ఇది తన కోసమే జగన్ చేసుకున్నాడని అన్నారు. తన స్వార్థం కోసమే, అవినీతి కోసమే వాసుదేవరెడ్డిని 2 పదవుల్లో ఆయనే కొనసాగించారన్నారు. ఇది చాలా పెద్ద అవినీతి కాబట్టే ఎక్కడా డిజిటల్ పేమెంట్ లేదని, అంతా నగదులోనే నిర్వహించారన్నారు ఐవైఆర్ కృష్ణారావు. ఇటు మాధవ్, అటు ఐవైఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జగన్ అరెస్ట్ ఖాయమన్న మాటలను బలపరుస్తున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్ వారం రోజుల పాటు బయట ప్రపంచానికి కనిపించలేదు. బెంగళూరులోనే ఉంటూ న్యాయ నిపుణులతో సమాలోచనలు జరిపారు. చివరికి మీడియాలో జగన్ మిస్సింగ్ అంటూ వార్తలు రావడంతో పీఏసీ సమావేశానికి హాజరయ్యారు. అందులో కూడా తప్పుడు కేసులన్న మాటే మాట్లాడారు తప్ప మిథున్ అరెస్ట్, లిక్కర్ స్కామ్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో జగన్ జైలుకు పోతారా అన్న చర్చ ఇప్పుడు పార్టీలో కూడా విస్తృతంగా నడుస్తోంది.